అయితే ఇప్పుడు డియు అని ఎందుకు వాడతామంటే ఒక్కొక్క ఫైల్‌లో ఎంత డేటా యూజ్ చేస్తుంది వాడతాము. హెచ్ అంటే మళ్ళీ జీబీస్ లెక్క, ఎంబీస్ లెక్క. ఇది -SH అంటే షార్ట్ ఫామ్స్‌లో చూపిస్తది. స్పేస్ ఎంత షార్ట్ స్పేస్‌లో ఎక్కువ సోది సొల్లు పెట్టకుండా డైరెక్ట్ చూపిస్తది. పిఎస్ అని ఎందుకు వాడతామంటే వాట్ ప్రోగ్రామ్ ఈస్ కరెంట్‌లీ రన్నింగ్ అంటే ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ కరెంట్‌గా రన్ అయితుందో చూపిస్తాయి ఏ ప్రోగ్రామ్స్. అయితే ఇది ఆర్గ్స్ ఎందుకంటే బ్యాక్ ఎండ్‌లో కానీ హిడెన్‌లో కానీ ఏమన్నా రన్ అయితే చూపిస్తది. కిల్ సమ్‌వన్ అంటే కిల్ ఇప్పుడు ఇది ఏదైతే ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయో అందులో ఏదైనా ఒకటి ఆపేద్దాం అనుకుంటే కిల్ అని యూజ్ చేసి దాని ఐడి పెట్టడం కానీ దాని నేమ్ పెట్టడం కానీ చేయాలి. ఒకవేళ అయినా కానీ అది కిల్ కాలేదనుకో స్లీప్ అని పెట్టి మళ్ళీ ఆ ఐడి నేమ్ కొట్టాలి. -9 అంటే ఫోర్స్ఫుల్గా క్విట్ అయిపోతుంది అది. టాప్ అంటే టాస్క్ మేనేజర్ అంటే ఏ ఫైల్ ఎక్కువ వర్క్ చేస్తుంది, ఏ ఫైల్ ఎంతెంత టైం వర్క్ చేస్తుంది అని మనకు చూపిస్తుంది. హెడ్ అని ఎందుకు వాడతామంటే ఫస్ట్ 10 లైన్స్ ప్రింట్ చేయడానికి హెడ్ అని వాడి ఫైల్ నేమ్ పెడతాం. హెడ్ -N5 అని ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ అంటే 5 లైన్స్ ప్రింట్ కావాలంటే మనం -N5 అని పెడతాం. ఒకవేళ 15 కావాలనుకుంటే మనం 15 అని పెడతాం. 20 కావాలంటే 20 అట్లా అన్నీ.